నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. రాష్ట్రంలో ఏదైతే హైడ్రా కొరడా కురిపిస్తూ ఉందో హైదరాబాద్ ప్రాంతంలో, దాంతోపాటు మూసీ ప్రక్షాళన ప్రాంతం, ఏవైతే మూసీ ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈ మధ్య కాలంలో బక్క చేశారన్నా కూడా గవర్నమెంట్ తిరిగేదానికంటే ఎక్కువ తిరుగుతూ ఉండరు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చేయాలని చెప్పేసి అంటూ మొన్న ఒక ప్రభుత్వ కార్యాలయం పైన పెయింట్ అయితే వేశాడు. అసలు బక్క చేశారన్న ముఖ్య ఉద్దేశం ఏంది? హైడ్రా కరెక్టా, లేదంటే మూసీ నది ప్రక్షాళన చేయొచ్చా చేయరాదా? ఒకసారి అన్నతో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పే, ఇప్పుడు హైడ్రా ఒకటి మొదలైంది, చెరువులను కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళను, కుంటలను కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళను ఆ స్థలాలను వెనుకలు తీసుకొని ప్రభుత్వానికి తీసుకుంటున్నామని చెప్పి చెప్తాను. దాన్ని నువ్వు స్వాగతిస్తున్నావా లేదన్నా? అంటే ఇప్పుడు కబ్జా అని అంటే ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు వాళ్ళే కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారా? వాళ్ళకి ఎవడమ్మిండు? మన రిజిస్ట్రేషన్ ఎవడు చేసిండు? ప్రభుత్వం. మన పర్మిషన్ ఎవడు ఇచ్చిండు? మనకి ఇంటి ట్యాక్స్ ఎవడు తీసుకుంటాడు? కరెంటు బిల్ ఎవడు తీసుకుంటుండు? మన అక్రమం ఎట్లయితే నేను అది వెనక తీసుకోవాలి. నంబర్ 1. రెండోది నేను అదే చెప్తున్నా, ఈరోజు బాజాబ్తా సరే వాళ్ళు తెలియక కట్టింపు, నువ్వు అన్ని తెలిసిన సిపాయినే, మరి ఇది వాస్తుకు లేదు, ఈ సెక్రటరీ వాస్తుకు లేదు, ఇది ఏది హుస్సేన్ సాగర్ దీనిలో FTL ఉన్నది, నేను ఉండడానికి వీల్లేదు కాబట్టి నేను ఫస్ట్ ఇది గులగొట్టుంది అని చెప్పి నువ్వు చెప్పాలి కదా. మరి నువ్వు అలా పోయి కూర్చుంటున్నావు కదా, అలా బఫర్ జోన్లో పోయి కూర్చుంటున్నావు కదా. హైడ్రా కమిషనర్ ఉన్నాడు, అన్ని అక్రమ నిర్మాణాలు అవన్నీ నేను గులగొడతా అంటున్నావు. మరి నేను కూడా నా ఇల్లు కూడా నా ఆఫీస్ కూడా బఫర్ జోన్లో, హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ఉన్నది, నేను కూలగొట్టినాకనే తక్కినే గులగొడతాను మరి నువ్వు అనాలి కదా. అదేందా అంటే నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నా. ఫస్ట్ ఇదే, ఇప్పుడు బ్రదరు మామూలు ఊళ్ళో పంచాయతీల నా ఇంట్లో నాకు కొడుకులు తండుకుంటూ, నా ఇంటి ముందు వాళ్ళు అన్నతమ్ములు కొట్టుకుంటుంటే, అంటే మీరు కొట్టుకోకుండా నాకు ముందు నేను ఇంట్లో పోయి కొడుకులను చక్కగా చేసుకోవా అని అంటారు. అవునా కదా? అదే నేను చెప్పిన, అలా ముందు కూలగొట్టింది రాబాయి, ఈ కూలగొట్టానికి ముందు అనుకోండి, ఇవి కూలగొట్టకుంటే అట్నే ఉంచి నువ్వు ఆడ అవి ఇవి మాట్లాడుతా అంటే ఎట్లా? అదే అంటే ప్రభుత్వ కార్యాలయాలు అటు ఏవైతే ఫామ్ హౌస్ ఇవన్నీ ఒకటే అంటారా? ఏదైనా బ్రదర్ ప్రభుత్వ కార్యాలయమే. ప్రభుత్వం అంటే ఏం చెప్పు, నాకు తెలుస్తలేదు. ప్రభుత్వం అంటే ఏంది? టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అర్థమైందా? అది ప్రభుత్వం. అయితే ఆ ప్రజాస్వామ్య దేశంలో నడుస్తున్నట్టు ప్రభుత్వాలు తప్పు చేసే లైసెన్స్ ఇచ్చిందా రాజ్యాంగం? అందరికి ఒకటే కదా. అర్థమైందా? అందరికి ఒకటే. కాబట్టి బఫర్ జోన్ అంటే ఇది బఫర్ జోన్ అంటే ఇది కూడా కొట్టాలి, ఇది కూడా కొట్టాలి, అది మాదే, ఇది మాదే. నువ్వు ఉండేదేమో కొట్టుకుంటావు, నాదేమో గులగొడతా అంటే ఎట్లా నడుస్తుంది? నిన్న ఏదో మీటింగ్లో అంటుండు, నేను ఆయనది ఎవరిది హరీష్ రావుది నేను గులగొడతా, KTRది గులగొడతా, సబితా ఇంద్రెడ్డి నీది గులగొడతా, నీ వెనక ఉన్న KVP రామచంద్రరావుది గులగొడతా. అరే నువ్వు ఒక జీవో పాస్ చేసి అది బఫర్ జోన్లో వస్తే కూలగొట్టేసేయి. నేను కూలగొడతా, నీది కూలగొడతా, నీది కూలగొడతా, నీది కూలగొడతా అని అంటే బెదిరిస్తున్నావా? నేను నీది అంటే నాకు ఎట్టిన వాడే తెలుసా? KTR నేను రేపు వచ్చి నీది బఫర్ జోన్లో నీ ఫామ్ హౌస్ వచ్చి కూలగొడతా, కూలగొట్టొద్దంటే నాకు పైసలు అన్నట్టుగా ఉన్నది. KVP నీ బంగ్లా, నీ ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉన్నది, అది కూలగొడతా నేను అంటే మనసులో ఏమనుకుంటున్నా అంటే అది కూలగొట్టద్దంటే నేను ఏం చేయాలి? నువ్వు అడగాలి, నేను పైసలు KTR అంటే నాకు అట్లనే వాడుతుంది ప్రజలకు. ఎందుకంటే ఈయన స్వహాతాగా ఇప్పుడు ఓటుకున్నోట్ల జైలుకు పోయి వచ్చినోడు దొంగ కదబ్బా, కాబట్టి నాకు అట్నే ఈయన వాడుతుంది. అర్థమైందా? సబితా ఇంద్రెడ్డి ముగ్గురు కొడుకు 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి, అవి కూలగొడతా, అవి కూలగొట్టొద్దంటే మన నాకు పైసలు అన్నట్టు నాకిన పడ్డది. ప్రజలు కూడా అట్నే అనుకుంటారు. అది ఎందుకు చెప్పాలి? మూసీ ప్రాంతంలో కూడా తిరుగుతూ ఉన్నావు, ఆ ప్రజలను చూస్తా ఉన్నావు, వాళ్ళు నీతో మాట్లాడుతూ ఉన్నారు, ఏమనిపిస్తుంది అన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా? నాకు ఆడ పోయినాక అక్కడ మూసీ పక్కన ఉన్న వాళ్ళందరూ రోగాలు వచ్చినాయి అనిపిస్తుంది. ఎందుకంటే డివిస్ ఫార్మా కంపెనీకి వెళ్ళి అందులోకే వస్తున్నాయి నీళ్లు, దాంతో వాళ్ళ రోగాలు వస్తున్నాయి. అర్థమైందా? 20 ఊర్లు చౌటుపత్ పక్కన చుట్టుపక్కల 20 ఊర్లు నాశనం అయిపోయింది. రెడ్డిస్ ల్యాబ్కి వెళ్ళి ఆ మురికి నీళ్ళు వచ్చి మూసీలనే కలుస్తున్నాయి. అరవింద్ కంపెనీలకి వెళ్ళి వచ్చి అన్ననే కలుస్తున్నాయి. భారత్ బయోటెక్ వెళ్ళి వచ్చి మూసీలనే కలుస్తున్నాయి. వాటితో నా నీళ్లు మొత్తం కలుషితం అయిపోతున్నాయి, వాళ్ళు చచ్చిపోతున్నారు. ఫస్ట్ నీవు దాన్ని ఏది ఈ కంపెనీలో బంద్ చేయాలి. ఇప్పుడు నువ్వు స్నానం చేస్తావు, సబ్బెట్టకుండా స్నానం చేస్తావు, ఉత్త నీళ్ళు పోసి స్నానం చేసినా అబద్ధం ఆడతావా? అర్థమైందా? ఇప్పుడు నువ్వు మూసీ ప్రక్షాళన అంటే నువ్వు సబ్బెట్టి స్నానం చేసినట్టు ఉండాలంటే ఫస్ట్ ఫార్మా కంపెనీలను కూలగొట్టాలి. ఫార్మా కంపెనీలు కూలగొట్టావు ఎందుకనంటే నీకు డివిసోడు 5 కోట్లు ఇచ్చిండు వరద ముప్పు కానీ, బయోటెక్ కోడ్ ₹1 కోటి 51 లక్షల్లో ఇచ్చిండ్రు. నీకు అన్ని కంపెనీలు డివిసోడు 5 కోట్లు ఇచ్చిండు. వాళ్ళందరూ ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి కూలగొట్టావు కదా. కానీ వాళ్ళకు ఆ కంపెనీలు కూలగొట్టింది, ఆ కంపెనీలు బంద్ కాంది, నీకు ప్రక్షాళన ఎట్లయితుంది?
నీకు శుద్ధి నీళ్ళు ఎట్లా వస్తాయి మూసీలకు? మూసి ప్రక్షాళన ఎట్లయితుంది? కాబట్టి ఈరోజు మూసి ప్రక్షాళన నిజంగా రావాలంటే ఆ కంపెనీలన్నీ కూలగొట్టాలి. ఆ కంపెనీలన్నీ కూలగొట్టిననుకో నీ ప్రభుత్వ ప్రక్షాళన అవుతుంది. అంటే ఏంది? వాళ్ళంతా కలిసి ఈయన పదవి కూడా కొడతారు. అది కథ. ఓకేనా? ఇప్పుడు మూసి బాధితులు ఎవరైతే కొంతమంది ఆల్రెడీ తరలిచ్చారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి నిజంగా న్యాయం చేసే ఉద్దేశం ఉంటే ఎవరైతే దాన్ని అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారో వాళ్ళు రండి చర్చిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా అందరినీ చర్చలకు పిలుస్తూ ఉన్నాడు. అంటే మీరు సిద్ధంగా ఉన్నారా అట్లా వెళ్ళడానికి? అవునా బాధలు డబల్ బెడ్రూమ్. నేను ఏమంటున్నా అంటే చట్టము నా ఇల్లు కూలగొట్టినప్పుడు నా భూమి గుంజుకున్నప్పుడు చట్టం ఏం చెప్పింది? 2013 చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలి, జాగకు జాగి ఇవ్వాలి, గుడికి గుడి ఇవ్వాలి, బడికి బడి ఇవ్వాలి. అవి ఇచ్చే రాదు. నువ్వు డబల్ బెడ్రూమ్ ఎవరిదో గట్ట అవి కూలి కొట్టే గాలి వస్తే కూలిపోతుంది నువ్వే చెప్తేవి. నేను ఆ ఇల్లు పనికిరావు, నేను ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తా, ఇంత ఫీటర్ పెడతా, పెద్ద పెద్ద ఇటుకలు పెట్టి కట్టిస్తాను నువ్వు చెప్తేవి. అవి కట్టియే రాదు. నువ్వు అవి పనికే రావు, కూలిపోతాయి. అబ్బా డబల్ బెడ్రూమ్ ఇందులో ఇళ్ళకి వెళ్ళి 10 ఏళ్ళు అయింది కట్టి, ఎందుకు పోతలేరు ఇళ్ళకు? రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందన్న, పేదలను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వండి అని చెప్తా ఉన్నాను. ఏదైతే మూసి నిర్వాహితులను ఏ విధంగా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పేదలకు అన్యాయం చేయబోమని చెప్పేసి రివర్ బెడ్ బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మూసి విషయంలో కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు, రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ చర్చకు రండి, అందరం కలిసి ఎట్లా చేస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మీ సలహాలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అట్లా ఎందుకు వెళ్తలేదు ఈ ప్రతిపక్షాలు కావచ్చు, మీరు కావచ్చు? సరే, మరి మేము సలహా ఇస్తే నువ్వు పీకనిక్కున్నావా? ఓకే, మేము సలహా నీ క్యాబినెట్ నీ ఎమ్మెల్యే పీకనిక్కున్నారు. అన్ని మేము ఇస్తే ఓకే, మేము పీకనికే ఉన్నావు నువ్వు అన్నావు. సరే, నీ సలహాలు ఎక్కడికి వచ్చి ఇవ్వాలి? ప్రజాభవన్కి వచ్చి ఇవ్వాలి. అలా నువ్వు ఉండవు, నీ ఇంటికి వచ్చి ఇవ్వాలి. నా ఆడ మా ఇంటికి ఎందుకు వచ్చినావు? పోయి అక్కడ సెక్రటరీ పో అంటావు, సెక్రటరీ పోతే ఆడ నువ్వు కలవవు. నీ మీటింగ్ అంతా నీ పెద్ద ఫుల్ బిజీ నువ్వు, అర్థమైందా? కాబట్టి నువ్వు సలహాలు ఇవన్నీ రాజకీయ ముచ్చట్లు మాట్లాడద్దు. ఇవి నువ్వు టాపిక్ డైవర్షన్ చేయనీకి ఐటీసీ కోయినూరు హోటల్లో ఏ మీటింగ్ జరిగింది ముందు కథ ఎప్పుడు దానికి మూసి మీద అదాని ప్రతినిధి ఎందుకు వచ్చింది అక్కడికి? సునీల్ కనుగోలు కానీ హైదరాబాద్ ఎందుకుంటున్నారు? వానికి ఏం పని ఇక్కడ? వాడిని చంద్రబాబు నాయుడు పెట్టిండ్రా, బీజేపీ వాళ్ళు పెట్టిండ్రా, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిండ్రా, ఏఐసిసి వాళ్ళు పెట్టిండ్రా, నువ్వు పెట్టినావా? వానికి ఏం పని హైదరాబాద్? వాడెందుకు వాడిని కలవనికి మంత్రులు ఎందుకు పోతుండ్రు? వాడు ఎవడు వాడు ఇక్కడ? వాడు ఏం పోరాటం చేసింది ఇక్కడ ప్రభుత్వం అధికారులు రానికి? ఎండాకాలము ఎండలో తిరిగితే చెమట వస్తుంది అని చెప్పిండు వాడు. అది కనిపెట్టినట్ట, ఎండలో తిరిగితే చెమటనే వస్తుంది, అడ్డం వచ్చి ఎండ దెబ్బ దాకి కింద కూడా పడతారు. అదే కదా వాడు చెప్పింది బొంగు. కాబట్టి వాడు ఇక్కడ పెట్టి ఇవన్నీ కూడా ఈ మూసి చుట్టూ తిరుగుతున్నాయి. అబ్బా ఏ అంశం తీసుకున్నా మూసి ఏంటంటే 1,50,000 కోట్ల ప్రాజెక్టు నాకేయాలి, అర్థమైందా? అంటే అవి ఏ ప్రయత్నం తప్ప డెవలప్మెంట్ లేదు. అంటే మరో కాళేశ్వరం అంతే. ఓకే అన్న, ఇదే మల్లన్న సాగర్ బాధితులు కూడా ఇప్పుడు ఇంకా మొన్న అక్కడికి వెళ్ళిన ప్రయత్నం చేసాం మేము, అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఏదైతే మీరు పోరాటం చేస్తా ఉన్నారు మూసి బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి, మీతో పాటుగా అట్లు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా వాళ్ళ కన్నీళ్లు తుడుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్కు ఆ నైతిక హక్కు ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు బ్రదర్. ఇవాళ తెలంగాణ కోసం 1200 మంది చచ్చిపోయారు. ఓకే, చచ్చిపోయినాక కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఒక 6,000 మంది రైతులు చచ్చిపోయారు. ఇవాళ ఒక పెద్ద అభాండం ఉంది కల్వకుంట్ల మీద. ఏంటంటే తెలంగాణ కోసం కల్వకుంట్ల ఇంట్లో ఒక్కడు కూడా చావలేదు. అయినా వాళ్ళ ఇంట్లో 3 మంత్రులు అయినరు, ఒక ముఖ్యమంత్రి అయినరు, పదవులన్నీ వాళ్ళ ఇంట్లోకి వచ్చినాయి. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు చావలేదు అన్నారు. మూసీ కోసం కేటీఆర్ను హరీష్ రావు మీరు ఇద్దరు పోయి బుల్డోజర్ కింద పడి చచ్చిపోండి, అందరికి న్యాయం అవుతుంది. ఆపద కూడా పోతుంది మీ మీద, అర్థమైందా? ఇవాళ కాళేశ్వరంతో ముంచిండ్రు. వాడు తింటే తప్పు లేదా? నేను తింటేనే తప్పు వచ్చిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి అని నేను మూసి కడతా అని నేను పోతుండు. లాజిక్ అర్థమైందా? నువ్వు కాళేశ్వరం నీళ్ళు పోతున్నాయి, కాళేశ్వరం నీళ్ళు నేను అడ్డం పడ్డాను అక్కడ. మేఘకృష్ణారెడ్డి చెప్తే నేను తీసుకోలేదా? నేను తీసుకొని నేను ఏమన్నా అన్నా? నన్ను ఎప్పుడైనా వచ్చిన కాళేశ్వరం కాడికి? కేటీఆర్ హరీష్ రావు చెప్పు, ఎప్పుడన్నా కాళేశ్వరం కాడ నేను ఆపిన అనబ్బా? నేను ఏటిగడ్డ కృష్ణాపూర్కు ఒక్కరోజు రాత్రి వచ్చిన, తెల్లారి మేఘకృష్ణారెడ్డి మాట్లాడినాక మళ్ళీ ఒక్కరోజు కూడా నేను ఇక్కడ కనబడ్డానా? మేడిగడ్డ గడ కనబడ్డానా? గోలివాడ గడ కనబడ్డానా? ఎప్పుడన్నా బాహుబలి మోటార్లు 17 మునిగిపోతే ఒక్కరోజన్నా ఎక్కడ కనబడ్డానా? మరి ఎందుకబ్బా నా మూసి అడుగుతాండ్రు? మా మూసి ఎందుకు ఆపుతాను? మీరే తినాలి, నేను తినద్దా అని అంటుండే. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అదే కదా కనబడేది. కాళేశ్వరం 2.0, బీఆర్ఎస్ 2.0 అప్డేటెడ్ వర్షన్ లో కొత్త స్కామ్ ఇది. మొత్తం మీద కాళేశ్వరం 2 ఏమో మూసినది,
బీఆర్ఎస్ 2 ఏమో కాంగ్రెస్ అంటావు ఇప్పుడు. అంతే మరి, అంతే రేవంత్ రెడ్డి సర్కార్. ఓకే, గతంలో అదే పార్టీలు ఉండొచ్చు కానీ అప్పుడు ఇట్లా కనడదా బీఆర్ఎస్? బ్రదర్ ఆ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కదా మేము ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్న పంచలే అయిపోయింది. నేను కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎందుకు ఒక మార్పు రావాలి, ఈ దొంగను చేయరేమో అనుకున్నా. ఏఐసిసి వాళ్ళు కూడా మాకు గజ దొంగ కావాలని చెప్పి అన్ని జైళ్ళల్లో తిరిగిండ్రు. చెర్లపల్లి జైల్లో దొరికిండి నా పట్టుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిండ్రు అంతే. ఫైనల్ గా మూసి బాధితులకు ఇట్లనే మాట్లాడుతూ ఉంటారా మీరు వాళ్ళ తరఫున? 100% ఎప్పుడు నిలబడతాం. కాళేశ్వరంతో నిలవడం, వీళ్ళ తరపు నిలవడం, రేపు గ్రూప్ 1 అభ్యర్థులతో నిలవడం, దగాపడ్డ ప్రతి ఒక్కరిని వెంబడి మేము వెంబడి నిలబడతాం. ఓకే, అంటే మల్లన్న సార్ బాధితుల కష్టాలు ఇంకా ఉన్నాయి, వీటిని మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా మరి? ఖచ్చితంగా బ్రదర్, వాళ్ళ ఎప్పుడు ఎంబడే ఉన్న వాళ్ళతో ఎప్పుడు మేము దూరం పోలే. మధ్యలో పోయే ప్రయత్నం ఏమైనా చేస్తారా? పోయే అవసరం ఎప్పుడు వాళ్ళే ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేస్తా ఎప్పుడు రెగ్యులర్ మేము మాట్లాడతా. ఇళ్ళలో కూడా పోయినా రేకులు ఇల్లే కదా, నంబర్లు వేసి ఉంటే కోర్టు కేసు నంబర్లు, బయట వాళ్ళ నంబర్ కోర్టు కేసు నంబర్లు ఉంటాయి అబ్బా రేకులల్లా. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు హైడ్రా మీద లేదంటే మూసీ నది మీద ఏం చెప్తారు? బ్రదర్, ప్రజలే అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కాపాడుకోవాలి. ప్రజలు పోలీసు వాళ్ళు ప్రభుత్వాన్ని కాపాడే పని మీద ఉన్నది, మనల్ని కాపాడడానికి లేవు. కాబట్టి ఎవరిది వాడే కాపాడాలి, ఎవరి యుద్ధమో వాడు చేయాలి, ఎవరి పోరాటం వాళ్ళు చేయాలి, ఎవరిని బతుకు వాడు బతకాలి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే.